బుటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. పీఎస్సీ చైర్మన్ గా అరకపూడి గాంధీని నియమించడాన్ని తప్పుబట్టారు వేముల గంగుల. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరాడు అరకపూడి గాంధీ. అరకపూడిని ఈ నేపథ్యంలోనే పీఎస్సీ చైర్మన్ గా నియమించడంపై సమావేశం నుంచి ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ సమావేశం నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. పీఎస్సీ చైర్మన్ గా అరకపూడి గాంధీని నియమించడాన్ని తప్పుబట్టారు వేముల గంగుల. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరాడు అరకపూడి గాంధీ. అరకపూడిని ఈ నేపథ్యంలోనే పీఎస్సీ చైర్మన్ గా నియమించడంపై సమావేశం నుంచి ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ సమావేశం నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ అయినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఈ రోజు జరిగినటువంటి పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ విషయంలో టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సో ఈ రోజు అసెంబ్లీలో పిఎస్సీ సమావేశం నిర్వహించారు. ఈ పిఎస్సీ సమావేశాన్ని టీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేస్తూ బయటకు వచ్చింది. ముఖ్యంగా పిఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి అరకపూడి గాంధీ, ఆయన షేర్లింగంపల్లి నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన అధికార కాంగ్రెస్ గుడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యాక్చువల్ గా పిఎస్సీ కమిటీలో భాగంగా ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి చైర్మన్ పదవి ఇస్తారు కాబట్టి సో ఆ రోజు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు పేరుని ఆయన ప్రకటన చేశారు. కానీ అన్వయంగా హరీష్ రావుని పక్కకు పెట్టి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు ఉన్నారో అంటే షేర్లింగంపల్లి నుంచి గెలిచినటువంటి అరకపూడి గాంధీ అధికార కాంగ్రెస్ బూత్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ప్రతిపక్ష సభ్యుడు అని చెప్పేసి అధికార పార్టీ చెబుతూ ఆయన్నే తిరిగి మళ్ళా పిఎస్సీ చైర్మన్ గా నియమించడాన్ని పూర్తిగా తప్పుపడుతుంది బీఆర్ఎస్ పార్టీ. దానిలో భాగంగా ఈ రోజు జరిగినటువంటి పిఎస్సీ సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశాన్ని వాకౌట్ చేస్తూ బయటకు వచ్చారు మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ఉన్నారు ప్రస్తుతం. ఇంకొక మాజీ మంత్రి ఆయన ప్రస్తుతం కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంగుల కమలాకర్, అదేవిధంగా సత్యవతి రాథోడ్, అదేవిధంగా ఎల్ రమణ, వీళ్ళందరూ కూడా వాకౌట్ చేస్తూ బయటకు వచ్చారు. ఇక్కడైనా సరే పిఎస్సీ చైర్మన్ ఏదైతే ఉన్నారో ఆ నియామకం పూర్తిగా తప్పు. ఇప్పటికైనా సరే అధికార కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోవాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే మనకి వారసత్వంగా కంటిన్యూగా ఏదైతే వస్తుందో దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పిఎస్సీ చైర్మన్ ని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది పునరాలోచించుకొని పిఎస్సీ చైర్మన్ ని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అరకపూడి గాంధీ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన ఎలా పిఎస్సీ చైర్మన్ గా కొనసాగుతారనేది కూడా అభ్యంతరం చెప్తున్నారు. దానిలో భాగంగానే వాకౌట్ చేసినట్టుగా కూడా వాకౌట్ చేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చిన నేపథ్యం కనిపించింది. అలాగే అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటున్నారు సైదులు బీఆర్ఎస్ వాకౌట్ చేయడాన్ని? మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అంటే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే చేసినటువంటి అరకపూడి గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ పాల్గొనలేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. సో దానిలో భాగంగానే మేము అరకపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ ఇచ్చామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అరకపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అది తెలిసి కూడా ఎలా ఇస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. కానీ కాంగ్రెస్ మాత్రము ఆయన ఓన్లీ ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మాత్రమే షేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ సమయంలో తనకి కండువా కప్పారు. ఆ కండువా కాంగ్రెస్ కండువా కాదు అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అందులోనే భాగంగానే ఆయనకి ప్రతిపక్ష సభ్యుడికి ఖచ్చితంగా పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వాలి కాబట్టి సో అరకపూడి గాంధీకి ఇచ్చామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తప్పుపడుతుందని, ఎందుకంటే ఆయన అసలు ఏ పార్టీ సభ్యుడో కూడా స్పష్టత లేదు. గెలిచింది ఒక పార్టీలో, చేరింది మరొక పార్టీలో. కానీ ఆయన ఎలా ఇస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోవాలని చెప్తున్నారు. దానిలో భాగంగానే పిఎస్సీ చైర్మన్ గా అరకపూడి గాంధీ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకునేది లేదని చెప్పేసి వాకౌట్ చేస్తూ బయటకు వచ్చారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.